వెల్కమ్ టు ది న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. వరద ముప్పుతో నష్టపోయిన అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దీనికోసం ప్రత్యేకంగా ప్రణాళిక అమలు చేస్తోంది. ప్రతి ఒక్క ముంపు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. వేలాది మంది ఇళ్లను కోల్పోయారని, వారిని కూడా ఆదుకుంటామని చెప్తున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కూడా విజయవాడలోని పలు ముంపు ప్రాంతాలు కూడా ఇప్పటికి కూడా జల ఇబ్బందులు ఉన్నాయి. దాదాపు చూసుకుంటే ఇప్పటికి కూడా చాలా కాలనీలు అంటే సింగ్నగర్ కావచ్చు, కండ్రిక కావచ్చు, అటు చూసిన మధురనగర్ కావచ్చు, అలాగే ఆర్ఆర్పేట కావచ్చు, ఇలా మొత్తం కాలనీలతో పాటు చుట్టుపక్కల ఏదైతే నియోజకవర్గం ఉన్నాయో దాంట్లో కూడా న్యూజివీడు కావచ్చు, ఇలా గన్నవరం కావచ్చు, ఇలాంటి నియోజకవర్గాలు కూడా భారీగా వరద నీరు రావడంతో కూడా ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఒకవైపు వరద ముప్పు తగ్గినా కూడా మరోవైపు కూడా ఇప్పుడు గత 4 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంకా ప్రజలకు సహాయం చేయలేని నేపథ్యంలో కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కూడా రాష్ట్ర సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే గత వారం రోజులు ఇప్పటికి 9 రోజులు సార్, 9 రోజులు కూడా వరద ముప్పు కొనసాగుతుంది, ఇంకా వరద కష్టాలు కొనసాగుతున్నాయి సార్. మీరు ప్రభుత్వ పరంగా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు సార్. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? కనివిని ఎరగని రీతిలో నష్టం జరిగింది. విజయవాడకి ఇంత ముప్పు, ఇంత ఉపద్రవం గతంలో ఇప్పుడు జరిగి ఉండలేదు. కానీ అదే మరి విజయవాడతో పాటు నూజివీడు, కైకలూరు, ఏలూరు జిల్లాలో కానివ్వండి, ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో కూడా నష్టం జరిగింది. ప్రత్యేకంగా విజయవాడలో దాదాపు 2,32,000 గృహాలు మరి నష్టపోయారు. వాటితో పాటు వాణిజ్య సముదాయాలు, షాప్స్, వీళ్ళందరూ కూడా నష్టపోయారు. వీటన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో 1700 టీంలు, డిటి అంటే డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐ, తర్వాత సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ, ఒక పోలీసు, వీళ్ళందరితో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతి సచివాలయానికి కూడా ఒక ఐఏఎస్ అధికారి, ఒక జిల్లా అధికారిని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసి ఎక్కడ కూడా నష్టపోయిన ఒక్క గృహాన్ని కూడా వదులుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే లక్ష్యంతో ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి మరి ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా ఒక యాప్ ఇచ్చి ఆ యాప్ ద్వారా కూడా ఎవరైనా సరే ఈ టీమ్స్ చేరుకోలేకపోయినా కూడా వాళ్ళని ఆ యాప్లో అప్లోడ్ చేయమని చెప్పారు. అంతేకాకుండా ఈ 9 రోజుల నష్టం మూలంగా చాలామంది ఏం చేశారంటే వారి గృహాలకు తాళాలు వేసి వాళ్ళ బంధువుల ఇళ్ళకో లేకపోతే వాళ్ళ నేటివ్ ప్లేసెస్కో వెళ్ళటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తే యాప్ ద్వారా కానీ లేకపోతే మన సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళకు కూడా ఎన్యూమరేట్ చేసి వాళ్ళకు జరిగిన నష్టానికి కూడా న్యాయం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమంత్రి గారు గతంలో ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా ఈసారి చాలా బ్రహ్మాండంగా పర్యవేక్షించి మరి ఎంత అధికార యంత్రాంగాన్ని, అదేవిధంగా పార్టీ యంత్రాంగాన్ని బ్రహ్మాండంగా పనిచేయించారని చెప్పేసి ఈరోజు టాక్ ఆఫ్ ది నేషన్, టాక్ ఆఫ్ ది వరల్డ్ కూడా ఎవరికైతే ఈ ఉపద్రవం గురించి అవగాహన ఉందో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పనితీరు గురించి ప్రతి సందర్భంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా చర్చించుకున్నారని చెప్పేసి మనం చేస్తాం. మీరు ప్రధానంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నారు. చాలా దాదాపు 2,40,000 ఇళ్ళు అని చెప్పేసి నష్టపోయాయి సార్. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ కింద ఇల్లు సార్. అయితే మీరు మంత్రిగా ఈ గృహ వాళ్ళకు వసతి కల్పించేందుకు ఏమైనా వాళ్ళకి మరమ్మతులు కావచ్చు, ఇది కావచ్చు, దానికి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం? తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. దానికి ఆర్థిక సహాయం ఏ విధంగా చేయాలి, ఎందుకంటే ఒక పాలసీ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులు, మంత్రివర్గ సభ్యుల్ని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా, ఎందుకంటే వాళ్ళ నష్టాన్ని ఎవరూ కాదనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా చాలా ప్రాంతాల్లో నీళ్లు వెళ్ళి వాళ్ళ సామానంతా కూడా పనికిరాని పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రభుత్వం శాయశక్తితో కృషి చేస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అంటే మీ నియోజకవర్గం కావచ్చు, పక్కన గన్నవరం కావచ్చు, దీనికి కూడా బుడిమేరు వరద ముంపుతో కూడా పంట తీవ్రంగా నష్టపోయారు సార్. దీని మీద ఏమైనా మీరు అంటే మీ ఒక స్థానిక మంత్రి, ఎమ్మెల్యేగా, మంత్రిగా మీరు అది రైతులు ఏదో ఆదుకుంటారు? నూజివీడు, గన్నవరమే కాదు, ముదినేపల్లి కానివ్వండి, లేకపోతే పోలవరం కాన్స్టిట్యున్సీ కానివ్వండి, అన్ని చోట్ల ప్రత్యేకంగా మన కొల్లేరు పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడంతా కూడా నష్టపోయారు. దాదాపు కొన్ని వేల ఎకరాల పంట పొలాలు నష్టపోయినాయి, హార్టికల్చర్ క్రాప్స్తో పాటు. అదేవిధంగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా తీవ్రంగా నష్టపోయారని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పుడు ఎందుకంటే ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది, అదంతా కూడా వీడు తర్వాత సిల్టప్ అయిపోయి గత 5 సంవత్సరాల్లో ఎటువంటి
ప్రయత్నం కానీ ఎటువంటి పని కానీ అక్కడ చేయకపోవటం మూలంగా ఈ సమస్య కూడా కారణం. ఈరోజు మా శాసనసభ్యులందరూ కూడా అక్కడ ఉండి వాళ్ళ వ్యక్తిగత ప్రభుత్వ సహకారంతో వాళ్ళ దగ్గరుండి కూడా అక్కడ పనులు చేస్తారు. అంటే మీరు బాగా ప్రజల మధ్య తిరుగుతున్నారు, కానీ వైసీపీ మటుకు ఇంకా మీరు సరిగా స్పందించట్లేదని చెప్పి ఒక ఆరోపణలు చేస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును అడ్డుకుంటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటువంటి సమయంలో కాదు ప్రభుత్వాన్ని అడ్డుకోవాల్సింది. ప్రభుత్వం ఎక్కడైనా ఫెయిల్ అయితే ప్రభుత్వాన్ని నిలదీయాలి. అంతేగాని ప్రభుత్వం బాగా పనిచేస్తున్న సమయంలో ఏ ప్రతిపక్షమైనా ఇటువంటి ఉపద్రవాలు జరిగినప్పుడు ఒక బాధ్యతగా ప్రజాస్వామ్యయుతంగా సహకరించాలి, లేదా సూచనలు చేయాలి. అంతేగాని వాళ్ళు ఎంతసేపు బురద జల్లి బురద పాములాగా పనిచేయాలనుకుంటున్నారు తప్పితే వాళ్ళు ప్రజాస్వామ్యం ప్రజల స్ఫూర్తితో పనిచేస్తున్నారు. ఇది మొత్తం చూసుకుంటే మటుకు కొలస పార్థసారథి గారు చెప్పినట్టు కూడా ప్రతి ఒక్క బాధిత వ్యక్తికి కూడా మేము భరోసా ఇస్తాము, అండగా ఉంటాము. అదే సమయంలో కూడా ఏదైతే రైతులు ఉన్నారో రైతులు కూడా ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. అలాగే ఏదైతే చాలా చోట్ల దాదాపు 2 లక్షలకు పైగా కూడా ఇల్లు కూడా చెడిపోయాయి, ఆ ఇల్లు వర్షం నీటిలో మునిగిపోయి నాశనం అయ్యాయి. వీటిని కూడా ఒక సర్వే ప్రకారం తీసుకొని ప్రతి ఒక్క ఇల్లు ఏదైతే కూలిపోయిందో, ఇంట్లో వస్తువులు చెడిపోయాయో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరపున కూడా ఒక పాలసీ ప్రకారం చూసుకొని వాళ్ళకి అంత సహాయం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా అదే సమయంలో వైసీపీ చేసే విమర్శలు కూడా దారుణంగా ఉన్నాయని చెప్పేసి, వైసీపీ లాంటి విమర్శలు చేయడం కూడా మంచిది కాదని చెప్పేసి కూడా మంత్రి కొలస పార్థసారథి చెప్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీనివాస్.